వశిష్ఠ శ్రీ లక్ష్మి క్యాటరర్స్. మీరు ఈ హంగామా చూస్తున్నారు కదా, ఎంత ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయ్యిందో. అవునండి, ఇవాళ మేము వచ్చేసాం వశిష్ఠ శ్రీ లక్ష్మి క్యాటరర్స్ వారి ఈవెంట్లో. ఎక్కడంటారా? అదే గంటిపేట దగ్గర సవాయా కన్వెన్షన్ హాల్లో. అక్కడ అంత మంచిగా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ కూడా అంత బాగా లోపల కిచెన్లో బెస్ట్ ప్రజెంటేషన్, బెస్ట్ నీట్నెస్, ప్రిపరేషన్ కూడా చాలా బాగా నడుస్తున్నది. నేను అది కూడా చూడడానికి వచ్చాను. అక్కడ ఎంటర్టైన్మెంట్ బాగా జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. శ్రీలక్ష్మి క్యాటరర్స్, వశిష్ఠ శ్రీలక్ష్మి క్యాటరర్స్ కుకట్పల్లిలో వీళ్ళ బ్రాంచెస్ చాలా ఉన్నాయండి. ఇంకా వీళ్ళ పేరు క్వాలిటీకి ది బెస్ట్, సర్వీస్కి ది బెస్ట్, ప్రజెంటేషన్కి ది బెస్ట్, నీట్నెస్కి ది బెస్ట్, అన్నిటికీ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఇంకా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ టేస్ట్. ఏమనండి, వశిష్ఠ శ్రీ లక్ష్మి క్యాటరర్స్. మీరు కూడా చూస్తూ ఉండండి, ఎండ్ వరకు ఉండండి. మీకే తెలుస్తుంది ఎంత బాగా జరిగిందో, ఎంత గ్రాండ్గా జరిగిందో ఈవెంట్. లోపల అందరు కిచెన్స్లో మస్త్ షెఫ్ మొత్తం అందరు అన్నీ రెడీ చేస్తున్నారు, వెల్కమ్ స్నాక్స్లో అన్నీ. ఇంకా ఇక్కడ కూడా హంగామా ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అంతే గ్రాండ్గా చేసుకుంటున్నారండి. ఈ ఈవెంట్స్ నాకు చాలా నచ్చిందండి. ఇంకా ఈ హాల్ కూడా చాలా బాగుందండి. సవాయా చాలా మంచిగా ఇది వీళ్ళది ఫ్రూట్ స్టాల్, శ్రీలక్ష్మి వాళ్ళది. శ్రీలక్ష్మి క్యాటరర్స్, వశిష్ఠ శ్రీలక్ష్మి క్యాటరర్స్ ఫ్రూట్ స్టాల్. ప్రజెంటేషన్స్కి నో కాంప్రమైజ్. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వడానికి పోతుంది, అందుకే అంత ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది మొత్తం వీళ్ళది ఫ్రూట్ స్టాల్ ప్రిపరేషన్ అండి. దీని తర్వాత మనం అన్నీ చూద్దాం. ఇది కూడా చూడండి ఎలా బాగా పెట్టారో. క్రాకరీస్, ఇంకా ఆర్టికల్స్, ప్రజెంటేషన్స్, స్టాఫ్ అందరు వాళ్ళ ప్లేసెస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసారు. సో ఇది వీళ్ళ ప్లేట్ కౌంటర్ అండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా కొత్తగా మా వీడియో మీద వచ్చారంటే ప్లీజ్ మా ఈ వీడియోని లైక్ చేసేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా పక్కనే ఆ గంట ఉంటుంది, ఆ గంటని కూడా ముగించండి. ఇట్లా చేయడంలో మీకు 3-4 సెకండ్ టైం పడుతుంది, కానీ మాలాంటి క్రియేటర్స్కి ఉత్తేజన, ఊర్జా, ఇంకా పనిచేసే జునూన్ దొరుకుతుందండి. చెప్పడం మర్చిపోయాను, మా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పెరుగుతుందండి. సో మా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పెంచండి, ఇంకా మన ఫ్రెండ్షిప్ని కూడా పెంచుదాం. ఇలాగే మంచి మంచి వీడియోస్, ఇంకా మంచి ఫుడ్ క్యాటరర్స్, ఫుడ్ బ్లాగ్స్ చూడాలంటే మా ఛానల్లో ఇంకా ముందు చూస్తూనే ఉండండి. సో ఇవాళ మన కాంటాక్ట్ మళ్ళీ పాత కాంటాక్ట్ మీద వచ్చేద్దాం. మన శ్రీలక్ష్మి క్యాటరర్స్ దగ్గర, వశిష్ఠ శ్రీలక్ష్మి క్యాటరర్స్ దగ్గర రైట్. సో వీళ్ళ ప్రజెంటేషన్ మీరు చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే కడుపు అయ్యింటో తినేయాలి అనిపిస్తుంది. అవునండి, నేను కూడా వీళ్ళ టేస్ట్, వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర చేస్తున్నాను పని. వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుందండి. మీరే చూస్తుండండి. ది బెస్ట్ ప్రజెంటేషన్ మీకు కనపడతాయి. ఒక ఈవెంట్ని కంప్లీట్ చేయాలంటే వాళ్ళ దగ్గర అందరున్న స్టాఫ్ చాలా 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 మంచి ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ ఉండాలి. సో ఈ ప్రెజెంటేషన్స్ ఇవి అన్నీ చూస్తుంటే మీకే అర్థమైపోయింది అనుకుంటాను. వశిష్ఠ శ్రీ లక్ష్మి క్యాటరర్స్ దగ్గర స్టాఫ్ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారండి. ఇంకా ప్రెజెంటేషన్స్ చూస్తున్నారు కదా, క్రాకరీస్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వీళ్ళ దగ్గర. నేను ఎన్ని డిషెస్ చూపిస్తాను, ఎన్ని కాంటెస్ట్ చూపిస్తున్నారు అనుకున్నారా? ఇవాళ నేను కూడా అంతే పరేషాన్ అయ్యాను. ఎందుకంటే ఇవాళ ఐటమ్స్ కూడా
చాలా ఉన్నాయి. చిన్నపిల్లల కోసం ఇవ్వండి, చాక్లెట్ ఫౌంటైన్, ఎంజాయ్ కూడా చాలా చేశారు అందరూ. నేను కూడా 2-3 తినేసాను కప్పని. ఎందుకంటే ఒకసారి ఉంటుంది కదండి చిన్నతనం, మనకు కూడా గుర్తుకొస్తుంది. చిన్న టైంలో మనం కూడా ఇలా చాక్లెట్లు తినేవాళ్ళం, చాక్లెట్ ఫౌంటైన్కి. సో నేను కూడా ఎంజాయ్ చేసేసాను. ఇంకా ఇక్కడ అంతా జరుగుతుంది ప్రజెంటేషన్స్. అక్కడ ఫ్యామిలీ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా హంగామానే జరుగుతున్నాయండి. ఈ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు, క్యాటరర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు పని చేయడంలో. ఇంకా మేము కూడా చాలా ఎంజాయ్ చేశాం. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్. నాకు చాలా నచ్చిందండి. సో ప్రజెంటేషన్ అయినా సరే, స్టేజ్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే, ఫ్యామిలీ ప్రజెంటేషన్ అయినా సరే, వీళ్ళ వశిష్ఠ శ్రీలక్ష్మి వారి ప్రజెంటేషన్, ఫుడ్స్ అన్నీ 100% సక్సెస్ఫుల్ జరిగిందండి. ఈ ఈవెంట్ని మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా జరిగిందో, ఎంత ఎంజాయ్ చేశారో అందరూ, ఎంత ఖుషి ఉన్నారో. ఇంకా మా దగ్గర కూడా చాలానే హంగామా జరిగింది.